You
ఈనాడు 7వ నవదిన ప్రార్థన జరుపుకోవడానికి మనమందరం వచ్చేసి ఉన్నాం. ముఖ్యంగా మనందరి కోసం ఈ పవిత్రమైన దేవుని సమర్పించడానికి మనందరం కూడా దేవునికి ఆశీర్వాదాలను అందజేయడానికి మన యొక్క పాపాన్ని మన్నించండి. ఫాదర్ గుంపుల పాలశౌర్యం ఫాదర్ గారు, పరమాడు విచారణకర్తలు రాజు డెలివరీ ఫాదర్ గారిని ప్రత్యేకంగా కర్తాలతోటి మన యొక్క విచారణను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. కామనగరు, ఎర్రవందన, నల్లవందన, హెచ్పి కాలనీ, వేమవరం మరియు కూడాలి గ్రామం ఈ కుటుంబాల కోసం ప్రత్యేకంగా దేవుని ఆశీర్వాదాలు దీవెనల భాగంగా ఇక్కడ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పావన జనని వందనము. ఇహపరములను నిత్యము పాలించు రాజు కన్యకు నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియులు సహోదరి సహోదరులుగా ఈ రోజులో అందరూ కూడా ప్రత్యేకంగా మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటాం. మన యొక్క మనసులను కుదుటపరుచుకుంటూ ఉంటాం. మన యొక్క విశ్వాసాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటాం. ఈ యొక్క వేడుక దేవుని మహిమార్థమై జరగవలసినటువంటి వేడుక. దేవుని యొక్క ప్రతి వేడుకను కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం జరుపుకోవాలి. ఇక ఎలాంటి సందేహం ఉండకూడదు, ఎలాంటి అవిశ్వాసం కూడా ఆ వేడుకలలో ఏ భక్తులు కూడా చదివించకూడదు. కాబట్టి ఈ రోజుల పాటు అందరూ కూడా జ్ఞానపరంగా, మానసికంగా, దైవికంగా సిద్ధపరచుకునేటువంటి ధనాలుగా శ్రీసభ పరిగణిస్తుంది. ఆ క్రమంలో మన యొక్క జ్ఞానపరమైన, మానసిక పరమైన, విశ్వాసపరమైన తప్పిదాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మెరుగుపరుచుకునేటటువంటి క్రమంలో పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క క్షమాపణ కొరకై ప్రార్థించుదము. Hallelujah.
విషయమున నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యము అనుభవించుచు సంతోషించు భాగ్యము దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమ్మ విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును కలిగి తీర అనుభవింతుముగాక. నేడు ఈ పూజ బలికి బాధ్యత వహిస్తూ మీ యొక్క అనుగ్రహాల నిమిత్తమే ప్రార్థించుకుంటూ ఉన్న కుటుంబాలన్నింటినీ ప్రాంతాలన్నింటినీ కూడా దయతో ఆశీర్వదించండి. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈనాటి దేవుని పూజలో కుస్మరత్నాత్మని విశ్రాంతి కలగాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారి కుమారుడు కుస్మానుడి కోసం ప్రార్థన చేస్తున్నాం. నల్లా పట్టాభిరాధన మరి కొద్ది రోజుల కిందట మరి కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థించడం జరిగింది. మరి ప్రార్థించున్నారు. ఈరోజు మరి ఉద్యోగం వచ్చిందని చెప్పేసి కృతజ్ఞతగా మరి ఈరోజు దేవుని కోసం అర్పిస్తున్నారు. దేవుడు మరి కుటుంబానికి చేసిన మేలు కొడుకుగా రాబోయే కూడా మరి కుటుంబాన్ని దీవించుకుని ప్రార్థన చేస్తున్నాం. లంకపల్లి బాలసుబ్రహ్మణ్యం గ్రేస్ జస్విత పుష్ప దేవుడు చేసిన మేలు కొడుకుగా బిడ్డలకు కావాల్సిన జ్ఞానం ప్రసాదించుకుని ప్రార్థన చేస్తున్నాం. సేజ్ సత్యనారాయణ పద్మావతి కుటుంబం వరకు రాజేష్ విజయ్ కుమారి కుమార్తె శంకిక రాజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చేసిన మేలు కొడుకుగా అమ్మడి త్రిమూర్తులు లలిత శాంతి మౌని కుటుంబం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చేసిన మేలు కొడుకుగా చింతాకుమారి రాజు శర్మిల హరిణి బాబు వారి కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. మరియు చింతా జార్జికి ఆత్మవిశ్వాసం దయచేయమని జోస్ ప్రకాష్ గారి దేవుడు చేసిన మేలు కొడుకుగా మరి రెండవ కుమారుడి యొక్క వివాహం ఆనందంగా జరగాలని పశ్చిమాల ఫ్రాన్సిస్ కుటుంబం వరకు ప్రత్యేక ప్రార్థన చేద్దాం. పెరువారి కుటుంబం వరకు ప్రత్యేక ప్రార్థన చేసుకున్నాం. లక్ష్యతకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జోగి మంచి ఆరోగ్యం ప్రార్థన చేస్తున్నాం. కామనాగేశ్వర కుటుంబం దేవుడు చేసిన కుటుంబంగాను పుష్పరాజేష్ కుటుంబం వరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. జల్లిల ప్రసాద్ కుటుంబం దేవుడు చేసిన వరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. బాల విజయభాస్కర్ కుటుంబం దేవుడు చేసిన మేలుగాను ఏపటి సత్యనారాయణ కుటుంబం దేవుడు చేసిన మేలుగాను పెళ్లి వెంకటేశ్వరరావు జ్యోతి కుటుంబం దేవుడు చేసిన మేలుగాను కనమట శ్రీ కుటుంబం దేవుడు చేసిన మేలుగాను సౌరభ వెంకటేశ్వరరావు కుటుంబం దేవుడు చేసిన మేలుగాను జలి సతీష్ కుటుంబం దేవుడు చేసిన మేలుగాను ఎలవెన్ సత్యనారాయణ కుమారి కుటుంబం దేవుడు చేసిన మేలుకు ఇద్దరి అమ్మాయి కుటుంబం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. కూడా ఈ నుంచి వచ్చినటువంటి మరి గ్రామ విశ్వాసకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే బల్లా వెంకటేశ్వరరావు గారు ఆశా అక్షయ కుటుంబం దేవుడు చేసిన మేలు కొడుకుగాను చంద్రపల్లి సీతమ్మ కుటుంబం దేవుడు చేసిన మేలు కొడుకుగాను కుమారుడు కూతురు మరి కుటుంబం నుంచి ఆనందం దయచేసి వారు కోరిక నెరవేరాలని తలపు నెరవేరాలని కుమార దేవాలను విజయశీల హేమలధారణ కుమారి మథాల బాబూజీ మదాల దయాలు రామను విశ్రాంతిగా బాలస్వామి సత్యవతి శ్రీకాంత్ జిమ్మి లావణ్య దేవుడు చేసిన మేలు కొడుకుగా వారి కోరికలు తలపు నెరవేరగా ఈ దేవుడి కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. మొదటి
సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. పరలోక రాజ్యము ఎట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారులకు స్వాగతమయ్య ఎదురేగిరి. అందులో 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలే. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలో నూనెను తీసుకొని పోయే. పెండ్లి కుమారుని రాక ఆలస్యం కాగా వారెల్లరూ కునికిపాట్లు పడుతూ నిద్రించుచుండేది. అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళడు అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు పొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకియ్యుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకును మీకును ఇది చాలు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనేది. వారు కొనుటకు పోయి ఇంతలో పెండ్లి కుమారుడు రాని వచ్చెను. సిద్ధంగా ఉన్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళి ఆపై తలుపులు మోయబడినవి. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని. కనుక మెలకువతో ఉండు, ఏదైనా ఆ దినము ఆ గడియను మీరెరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడగాక. క్రీస్తునాథునియందు ప్రియులు సహోదరి సహోదరులారా, మానవ ధర్మాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మానవ ధర్మాలను బట్టి మనందరూ కూడా జీవించాలి. అది జీవిత పద్ధతిగా మనందరూ కూడా అంగీకరిస్తాం కూడా. మానవ ధర్మాలు ఏమిటి? మానవ ధర్మాలలో మంచి వారిని గౌరవించడం, ప్రేమించేటువంటి వారిని మనందరూ కూడా అంగీకరించడం, ఇది మానవ ధర్మంగా మనం చూడాలి. మంచిని గౌరవించడం, కానీ మంచిగా ఉన్నటువంటి వాళ్ళని మనం గౌరవిస్తూ ఉంటాం. ప్రేమను గౌరవించడం, కానీ ప్రేమించేటటువంటి వాళ్ళ పట్ల మనకి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాం. మరి ప్రేమ సంగతి ఏంటి, మంచి సంగతి ఏమిటి అని అంటే కనుక మనం ప్రేమను జీవితంలో భాగంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మంచిని కూడా మన జీవితంలో చూపించుకోవడానికి, జీవిత భాగంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ మంచిని వెలికి తీసినప్పుడు, ఆ ప్రేమను బయట పెట్టినప్పుడు మనందరూ కూడా ఇతరుల యొక్క గుర్తింపును కావచ్చు, ఇతరుల యొక్క గౌరవ మర్యాదలు కావచ్చు పొందుకునేటటువంటి అవకాశం. మరి ముఖ్యంగా ఈ ప్రేమ యొక్క మంచి దేవుడికే మనం అర్పించడానికి ప్రయత్నం చేస్తాం, దేవుడిగానే చూడడానికి ప్రయత్నం చేస్తూ
తీర్మానాన్ని మనందరం కూడా చేస్తూ ఉంటాం. అది మానవ ధర్మముగా మనందరం కూడా పరిగణించాలి. కారణం దేవుడు కనిపించేటటువంటి వాడు కాదు, అంతేకాని మనం రుచి చూడవలసినటువంటి వాడు, స్పర్శించవలసినటువంటి వాడు, జీవితంలో అనుభూతికి తెలుసుకోవలసినటువంటి వాడని కానీ దేవుడిని చూసేటటువంటి వాడు ఎంత మాత్రం కూడా కాదు. బైబిల్ గ్రంథం కూడా ఇదే విషయాన్ని మనందరికీ కూడా స్పష్టం చేస్తూ ఉంది. కానీ క్రీస్తులో ఆ దైవత్వం ప్రదర్శితమైనటువంటి దైవాంశాన్ని మనందరం కూడా చూస్తూ కొద్దిపాటి ఆనందాన్ని, లౌకిక పరమైన ఆధ్యాత్మికమైన పరమైన ఆనందాన్ని, క్రీస్తును చూసిన క్రీస్తును దర్శించినటువంటి ఆనందముగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. అది కూడా చాలా తాత్కాలికమైనటువంటి అంశమే. కానీ క్రీస్తు మనకి యొక్క మానవ ధర్మాన్ని కావచ్చు, దైవ అంశాన్ని కావచ్చు మనకు పరిచయం చేసి ఆయన తన కర్తవ్యాన్ని ముగించేసి వెళ్ళిపోయినట్లుగా, లేకపోతే మళ్ళా దైవికమైనటువంటి ఆ పరిపూర్ణతను పొందుకున్నట్లుగా మనందరం కూడా చెప్పగలిగేటటువంటి మాటలు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడిని మనం ఎవరు కూడా చూడలేనటువంటి పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశారు. అదే పరిస్థితిని మనందరం కూడా కొనసాగిస్తున్నటువంటి వాళ్ళం. ఈరోజు మనందరం కూడా మరియ తల్లిని గురించి, పునీతుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఈ క్రమంలో ఈ నేపథ్యం ఎంతగానో మనకు సహాయపడాలి. వీరు ఎవరు అని ఆలోచన చేస్తే కనుక ఆ మంచితనానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు, ఆ ప్రేమకు నిలువెత్తు చిరునాలుగా నిలిచినటువంటి వాళ్ళుగా చరిత్ర మనందరికీ కూడా దయచేస్తూ ఉంది. అందుకని మనందరూ కూడా మరియ తల్లిని గౌరవించడానికి కావచ్చు, లేక ప్రేమించడానికి, మరి ముఖ్యంగా మరియ తల్లిని గురించి మనందరం కూడా ప్రముఖంగా మాట్లాడితే కనుక ఒక వాక్యం, ఆమె యొక్క మంచితనానికి దేవుడు ఎంత విలువనిచ్చాడో, ఆ మంచితనాన్ని ఎంతగా గమనించాడో, ఆ మంచితనానికి ఎంత బహుమానాలు ప్రకటించాడో అర్థం చేసుకోగలిగేటటువంటి వాక్యముగా ఈ యొక్క వాక్యాన్ని మనందరం కూడా గమనించుకోవాలి, చదువుకోవాలి. అంతేకాకుండా మరచిపోకుండా మన జీవితంలో ఆ వాక్యానికి, మన జీవితంలో స్థానాన్ని దయచేయవలసినటువంటి వాళ్ళుగా గమనించుకోవాల్సినటువంటి మాట. లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనంలో ఆమెకు సంబంధించి దేవుడు మాట్లాడించినటువంటి మాట, దేవుని గమనింపులో లేక దేవుడు గుర్తించినటువంటి అంశాలలో ప్రముఖమైనటువంటి అంశముగా ఈ యొక్క మాట మనందరం కూడా దృష్టిలో ఉంచుకోవలసినటువంటి వాడు. లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనంలో ఈ యొక్క మాట మనందరం కూడా గమనించుకుంటూ ఉంటాం. దేవుని యొక్క దూత మరియ తల్లితో మాట్లాడుతూ, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని చెప్పినటువంటి మాట. అనుగ్రహ పరిపూర్ణురాలా, ఇది చాలా ఆలోచన పూర్వకమైనటువంటి మాట. ప్రియమైన సహోదరులారా, చెప్పాలంటే కనుక మన స్థాయిలోనే ఆలోచన చేస్తే, మన పరిధిలోనే ఆలోచన చేస్తే ఆ వాక్యానికి అంత విలువ ఉండదు. కానీ దైవికమైనటువంటి ఆలోచనతో ఆ వాక్యం మీద దృష్టి పెడితే కనుక ఎంతో ఉన్నతమైనటువంటి భావాలు, ఆలోచనలు దేవుడు మనందరికీ కూడా దయచేస్తూ ఉంటాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా అనేటువంటి మాట మనం అందరూ కూడా ఆలోచన చేస్తే, దేవుడి పక్షాన ఆలోచన చేస్తే కనుక దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే కనుక, ఆ వాక్యాన్ని బట్టి వేదాంత పండితులు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే కనుక, ఈ సృష్టిలో అంత పవిత్రమైనటువంటి వ్యక్తి దేవుడు సృష్టించలేదో చెప్పగలిగేటటువంటి ఒక అవకాశం మనందరూ కూడా దేవుడు సృష్టించాడు. కానీ మరియ తల్లిని అంత పవిత్రముగా సృష్టించాడు. ఇంకా ఆమె తర్వాత, ఆమె ముందు అంత పవిత్రత లేదు, ఆమె తర్వాత కూడా అంత పవిత్రత లేనట్లుగా ఈ సంబోధనలు మనందరూ కూడా అర్థం చేసుకోవలసినటువంటి వాడు. అంటే పవిత్రత దేవుడికి మాత్రమే సంబంధించింది. దేవుడు అనుగ్రహిస్తే కనుక మనం కూడా పొందుకునేటటువంటి అవకాశముగా ఈ యొక్క మానవ సారాంశాన్ని గమనించుకోవలసినటువంటి వాడు. ఆ క్రమంలో ప్రభువు తన దూతతో
సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ పునీతుల సంబోధన మనందరం కూడా గమనిస్తూ ఉంటాం. అక్కడ యోహాను గారు ఆ దర్శన భాగ్యములో పరలోకంలో ఆ దర్శన భాగ్యాన్ని చూస్తూ అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గమనిస్తాడు. వాళ్ళని అడిగినటువంటి ప్రశ్న, ఈ ఎర్రటి అగ్గిని ధరించినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు అని అడిగినప్పుడు వాడు చెప్పినటువంటి మాట ఏంటంటే కనుక, దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తముతో వాళ్ళ వస్త్రాలను రక్తపరుచుకున్నటువంటి వాళ్ళు, ఎర్రగా మలుచుకున్నటువంటి వాళ్ళు అని వాళ్ళని ఉద్దేశించి ఈ యోహాను భక్తుడు లేకపోతే సువార్తికుడు పొందుకున్నటువంటి దర్శన భాగ్యం ప్రియులు సహోదరి సహోదరులారా, అంటే దేవుడు వాళ్ళకి మంచితనాన్ని మెచ్చి లేకపోతే మంచితనం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి పట్టుదలను మెచ్చి దేవుడు వాడు కనిపించినటువంటి విధి విధానం ఈ విధంగా ఉంది అని ఆనాటి పెద్దలు ఆ భక్తునికి తెలియజేసినట్లుగా అర్థం చేసుకోగలిగినటువంటి మాటలు. కాబట్టి దేవుడు మనందరూ కూడా గమనిస్తూ ఉన్నాడు, మన యొక్క మానవ ధర్మాలు గమనిస్తూ ఉన్నాడు, అదేవిధంగా మన యొక్క భక్తి విశ్వాసాలు గమనిస్తూ ఉన్నాడు, మన దైవ జ్ఞానాన్ని కూడా గమనిస్తూ ఉన్నటువంటి వాడిగా అర్థం చేసుకోగలిగేటటువంటి మాటల్ని, మరియ తల్లి యొక్క ప్రేమ విధానాన్ని ప్రభువు గుర్తించినటువంటి వాడిగా, అలాంటి వ్యక్తికి బిడ్డనైతే బాగుంటుంది అది చాలా ముచ్చటైన విషయంగా ఆయన భావించి ఆమెను తల్లిగా ఎన్నిక చేసుకున్నాడు. ఆ ప్రేమకు ఈ ప్రేమకు జత కట్టినటువంటి గొప్ప సందర్భంగా మనందరూ కూడా ఆలోచన చేయాలి. అందుకనే అసలు దేవుడిని చూడలేనటువంటి మనం దేవుడు తనలో ప్రవేశించినప్పుడు కూడా ఏమి కూడా కారణంగా సామాన్యమైనటువంటి యువతిగా గర్భం దాల్చింది అంటే కనుక ఆమె ప్రేమకు దేవుడి ప్రేమకు సత్యత ఉంది అని మనందరూ కూడా విశ్వసించగలిగేటటువంటి మాటలు పిల్లలు సహోదరి సహోదరుల పాత నిబంధన గ్రంథంలో అందరూ కూడా గమనించినటువంటి అక్షరం ఏంటంటే కనుక, దేవుడిని కనుక చూస్తే మానవుడు ప్రతికి పట్ట కట్టడం అని చస్తాడు అని. అదేవిధంగా మోషే చూడడానికి ప్రయత్నం చేశాడు కానీ చూడలేనటువంటి స్థితే. చూస్తే కనుక మోషే అంతకాలం బ్రతికేటటువంటి వాడు కాదన్నగా అర్థం చేసుకోగలిగేటటువంటి మాటలు. కానీ ప్రభువు అంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరియా గర్భంలో ప్రవేశించినప్పటికీ ఆమెకు ఏమీ కూడా కాలేదంటే కనుక ఆయన ప్రేమకు ఆమె ప్రేమకు సత్యత ఉంది అని చెప్పగలిగేటటువంటి ఆలోచనగా మనందరం కూడా గమనించుకోవలసినటువంటి వాడు. ఇక పునీతులు అంటారా, మనలాంటి వాళ్ళే. కాకపోతే ఏంటంటే కనుక ఈరోజు అందరూ కూడా సువార్త పాఠంలో చదువుతున్నటువంటి మాట ఏంటంటే కనుక 10 మంది కన్యలలో 5 అవివేకవంతులుగా ఎందుకంటే కనుక వాళ్ళు వెలిగించుకోవలసినటువంటి ఒత్తుల్ని వెలిగించుకోకుండా ఒకవేళ వెలిగి ఉన్నప్పటికీ కూడా వాటి పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినట్లుగా మనందరూ కూడా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక వివేకవంతులు ఆ ఒత్తులు ఆరిపోకుండా, ఆ ప్రమితులు ఆరిపోకుండా వాళ్ళు శతవేదాల శ్రమించినటువంటి వాళ్ళుగా, జ్ఞానాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళుగా ఆలోచన చేస్తే కనుక మనలాంటి వ్యక్తులుగా సామాన్యమైనటువంటి తల్లిదండ్రులు జన్మించి ఈ రోజున పునీతులుగా దేవుడి చేత ఎన్నిక కాబడినటువంటి వ్యక్తుల యొక్క వ్యత్యాసం ఏంటి అంటే కనుక వాళ్ళలాగానే మనం కూడా జ్ఞానస్థానంలో వెలుగుతున్నటువంటి ఒక వ్యక్తిని చేతబూర గురువు మన చేతుల్లో వెలుగుతున్నటువంటి బొత్తిని ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే కనుక ఈ వెలుగు ఆరిపోకుండా చూసుకోండి. అంటే ఆ కొవ్వొత్తి ఎప్పుడు కూడా ఆరిపోకూడదని కాదు, ఆ కొవ్వొత్తి మన విశ్వాసానికి నిదర్శనముగా గురువు భావిస్తూ ఆ విశ్వాస ప్రవృత్తిని వెలిచి మనకి చేతిలో పెడుతూ ఉంటాడు. దాన్ని మనం జీవిత పర్యంతం కూడా కాపాడుకోవలసినటువంటి వాడు. అది ఆరిపోయేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా మనం ఏమైనా పర్వాలేదు కానీ ఆ విశ్వాసం మాత్రం ఆరిపోకుండా జాగ్రత్త పడాలి. మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు 3 అని గ్రంథం
వైపుకి మనల్ని ఆకర్షించి మనల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రమాదముగా లోకాన్ని గురించి, లోక పోకలను గురించి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే కనుక సైతాన్ అంటే కనుక మనం చూడగలిగేది కాదు, లేకపోతే మన ఎదురుకు వచ్చి ఒక స్నేహితులాగా కూర్చునేటటువంటిది కాదు. సైతాన్ అంటే కనుక శోధనలు, మన జీవితంలో అనేకమైనటువంటి శోధనలు మనకి ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశముగా ఆ శోధనని జయించాలి. అందుకనే పరలోక ప్రార్థనలో మనం ప్రార్థించేటటువంటి అంశం ఏంటంటే కనుక శోధనలో చిక్కుకోకుండా మమ్మల్ని కాపాడండి అని మనందరూ కూడా ప్రభువును వేడుకుంటూ ఉంటాం. అంటే ఆ శోధనలో కనుక ఒక ఈ పురుగులు సాధికుల్లో అంటుకుపోతూ ఉంటాయి, ప్రమాదాన్ని వచ్చేసుకుంటూ ఉంటాయి. ఆ సాధికుడిని అంటుకున్నట్టు ఆ పురుగులు తినేస్తూ ఉంటుంది. శోధన కూడా ఇంటి విధముగా మనందరూ కూడా చూడాలి. ఆ శోధనలో మనం చిక్కుకోకూడదు. శోధనకు దూరం వచ్చేమో కానీ అక్కడే మనం ఉండిపోకూడదు. తప్పించుకోవడానికి, బయటపడడానికి మనందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలోనే శోధనలో చిక్కుకోకుండా మా కోసం సహాయపడండి, ప్రార్థించమని ప్రభువును అందరూ కూడా ప్రార్థించుకునేటటువంటి అవకాశం. ఇక మూడవదిగా శరీరం మనకు బలహీనపరుస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి వాంఛలు అనేటటువంటి పదాన్ని మనందరూ కూడా వింటూ ఉంటాం. వాంఛలు, శారీరకమైనటువంటి వాంఛలు చాలా భయంకరమైనటువంటివి. మనం చాలా సులువుగా ఓడించేటటువంటి అంశాలుగా శారీరకమైనటువంటి వాంఛల గురించి మనందరూ కూడా ప్రచురించుకోవాల్సినటువంటి వాళ్ళు. మనము వీటిని ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు. పునీతులు వాటిని ఎదుర్కొన్నటువంటి వాడు, వాటిని మనలాగానే చదివి చూసినటువంటి వాడు, కానీ వాటిని ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, జయించినటువంటి వాళ్ళు, దేవుడి యొక్క ఆ కృపకు పాత్రుడైనటువంటి వాడిగా పునీతుల గురించి మనందరం కూడా ప్రచురించుకోవాల్సినటువంటి వాళ్ళు. పిల్లలు, సహోదరి సహోదరులారా, కాబట్టి మనందరం కూడా జీవిస్తున్నటువంటి వాళ్ళుగా, యాత్రికులుగా మన గురించి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇది మన శాశ్వతమైనటువంటి జీవితం కాదు, ఇది తాత్కాలికమైనటువంటి జీవితం. ఈ జీవితంలో అందరూ కూడా ప్రయాణం చేయవలసినటువంటి వాళ్ళని, తీర్థయాత్రలు కొనసాగించవలసినటువంటి వాళ్ళని. శ్రీ సభ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే కనుక దేవుడిని తెలుసుకోవాలి. ఈ ప్రయాణంలో మనందరూ కూడా దేవుడిని తెలుసుకోవాలి, దేవుడిని ప్రేమించాలి, దేవుడిని సేవించాలి, దేవుడిని చేరుకోవాలి. ఇది ప్రయాణ ముఖ్య ఉద్దేశముగా దేవుడు మనందరూ కూడా చెప్పుతున్నటువంటి మాట. ఆ క్రమంలో యొక్క వేడుకలు మనకు సహాయపడాలి. ఆ యొక్క వేడుకలో యొక్క ఆరాధనలు మనకు ఎంతగానో సహాయపడాలి. మనకు ఆలోచింపచేయాలి. మన తప్పిదాలు ఏమిటో, మన శోధన ఏమిటో, మన యొక్క బలహీనతలు ఏమిటో మనం గుర్తుకు తీసుకురావాలి. వాటి నుంచి అందరూ కూడా బయటపడుతూ ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించవలసినటువంటి వాళ్ళు. మరి ఆ ప్రయాణంలో భాగస్థురాలు, ఈ పునీతులు కూడా అందులో భాగస్థులుగానే మనందరం కూడా చూడాలి. మనం పునీతులు కాలేదంటే కనుక మనం కూడా, వాళ్ళు కూడా ఒకప్పుడు సామాన్యమైన విశ్వాసులే. వాళ్ళు పునీతులు, మనం పునీతులు కాలేదంటే కనుక తప్పనిసరిగా. అందుకనే మనందరి యొక్క ప్రతినిధిగా ఇగ్నేషియస్ లోయోలా గారు చెప్పినటువంటి మాట, వాళ్ళు మీరు పునీతులు కాలేనప్పుడు నేను పునీతులు కాలేదు అని ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నకు జవాబే ఆయన పునీతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఈ రోజు మనందరూ కూడా ఆ క్రమంలో నడిపిస్తున్నటువంటి పునీతులుగా మనందరం కూడా చూడాలి. మన యొక్క బలహీన సమయాల్లో, లేకపోతే మన యొక్క శోధన సమయాలలో ఇలాంటి ప్రశ్న మనం వేసుకుని దానికి సరైనటువంటి జవాబులు దైవ కృప చేత, ఇలాంటి మంచి వారి యొక్క ప్రార్థన పొరపాటుతో మన ముందుకు వెళ్ళగలిగితే కనుక సరైనటువంటి జవాబులు మనం ఇవ్వగలుగుతూ ఉంటాం. ఒక రోజు లేకపోతే మనం మరణించిన తర్వాత మనము గౌరవ మర్యాదలను మన మంచితనాన్ని బట్టి, లేకపోతే మనం గెలిచినటువంటి శోధన ఫలితముగా మన కుటుంబాలలో, అక్కడ మన ప్రాంతంలో, మన సమాజంలో మనం కూడా బ్రతుకునేటటువంటి అవకాశముగా దేవుడి రోజున మనందరికీ కూడా చెప్పేటటువంటి మాట, పిల్లలు, సహోదరి సహోదరులు. కాబట్టి ఎవరినో చూస్తూ వాళ్ళ వల్ల అయితే కానీ మా వల్ల కాదు అని మనం నిరుత్సాహపడకూడదు, బలహీనపడకూడదు. లేకపోతే మన యొక్క ప్రయాణాన్ని అర్థంతరంగా ముగించేటటువంటి వాళ్ళ
మనం దేవుడిని తెలుసుకున్నాం, దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాం, దేవుడిని సేవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక దేవుడిని చేరుకోవడమే తరువాయి అనేటటువంటి ఆలోచనతో ఇలాంటి పూజా బలులలో, ఇలాంటి వేడుకలను మనోపూర్వకంగా పాల్పంచుకుని దేవుని యొక్క సహాయ నిమిత్తమై దేవుడిని ప్రార్థన చేసుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతులను అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతరులు పవిత్రాత్మమైన పుణ్యలు
సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రత్యేక సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. ప్రభువా, మన నామస్తుని కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్థితిలో ప్రయోజనం కొరకును ఈ గణన ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమ్మ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థన వ్యర్థము కాక, మా కోరికలు తీరునుగాక. ఈ పూజా బలిలో తమ యొక్క భక్తి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ దైవానుగ్రహాలను మీ తల్లి ప్రార్థన ద్వారా పొంద ఆశపడుతున్న ప్రాంతవాసులను, కుటుంబాలన్నింటినీ కూడా దయతో ఆశీర్వదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను శ్రీసభ మాతగా కొనియాడుచు మేము స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవ వాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభువుని యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణను గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణం ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ పునీతులను నీ వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉన్నట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి ఒప్పుబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము కీర్తించుట ఎట్లనగా ఓ ప్రభువా, మీరు ఉత్తమగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఒడ్డయమే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పును అందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని పుచ్చింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనం
ఇట్లా గుర్తించు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము జీవమును సుఖ్యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారులకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన విశేష ప్రతాపమును మరియు మాకు గారి మా జయరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మనము మీ ప్రేమతో పరిపూర్ణం చేయము. ఈరోజు ప్రత్యేకంగా కుస్మరత్మ యొక్క ఆత్మకి విశ్రాంతి దయచేయని తన కుమారుడు కుస్మాను ప్రత్యేక దీవించని ప్రార్థన చేస్తున్నాం. నల్ల పట్టాభిరామయ్యకు ఉద్యోగం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా ఇది ఎవరి పూజలో ప్రార్థన చేస్తున్నాం. నగరపల్లి బాలసుబ్రహ్మణ్యం, గ్రేస్, జస్మిత, పుష్పన్ వీరి కుటుంబం చేసిన వేడుకను రాబోయే కాలం కూడా కుటుంబం దీవించమని కాపాడమని ఇక్కడ కావాల్సిన జ్ఞానం దయచేసి ప్రార్థన చేస్తున్నాం. శ్రీ సత్యనారాయణ పద్మావతి కుటుంబ సభ్యుల కోసం వారి కుమారుడు కుమార్తె కోడలు వీళ్ళ కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చేసిన వేడుకు అప్పటి త్రిమూర్తులు లలిత శాంతి మౌన కుటుంబం వరకు చింతాకుమారి, రాజు, షర్మిల, హర్షిని, బాబు వారి కుటుంబానికి దేవుడు చేసిన వేలకు కృతజ్ఞతగాను అన్నపతి దయచేయని జోస్ ప్రకాష్ కుటుంబం వరకు దేవుడు చేసిన వేలకు కృతజ్ఞతగాను వారి రెండో కుమారుడు వివాహం ఆటంకాలు జరగాలని పచ్చిపాల ఫ్రాన్సిస్ కుటుంబం వరకు పెరుమాల వెంకట కుటుంబం వరకు జోకి పుష్ప పంచారం దయచేయని కుటుంబ శాంతి సమాధానం వరకు కామ నాగేశ్వర కుటుంబం వరకు పుష్ప రాజేష్ కుటుంబం వరకు జిల్లా ప్రసాదం వరకు బల్ల విజయభాస్కర్ కుటుంబం వరకు విపత్తి సత్యనారాయణ కుటుంబం వరకు పిలిపే వెంకటేశ్వరరావు జ్యోతి కుటుంబం వరకు పరమట శ్రీ కుటుంబం వరకు సవరపు వెంకటేశ్వరరావు కుటుంబం వరకు జలి సతీష్ కుటుంబం వరకు ఎలమంచి సత్యనారాయణ కుమారి వారి ఇద్దరు కుమార్తెల కోసం గోడ లేని వచ్చినటువంటి విశ్వాసాల కోసం అదేవిధంగా బల్ల వెంకటేశ్వరరావు, ఆశ, అక్షయ్ మరి బిడ్డల కోసం దేవుడు చేసిన మేలుగా చంద్రపల్లి సీతమ్మ ఆ యొక్క బిడ్డ కుటుంబం కోసం బొమ్మల స్వామీజీ కుటుంబం మరణ పొందిన దేవానంద, విజయ సుశీల, హేమలత, అన్నకుమారి, మద్దాల బాబూజీ, మద్దాల దయామణి మరి ఆత్మ విశ్రాంతి పొందినట్టుగా డైలీ బాలస్వామి, సత్యవతి, శ్రీకాంత్, జిమ్మి, లావణ్య కుటుంబం దేవుడు చేసిన మేలుగా ఈరోజు ప్రత్యేకంగా దేవుని పూజలో ప్రార్థన చేస్తున్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరు ఈ గడిగంతో చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ప్రకాశం చేస్తున్నాము. మా అందరిపై దయచూపి దేవుని గడితలకు మరి మాత్రం పరిగా మోసలతో ఆనందకి సేవ చేసిన పుణ్యాత్మలందరూ వాళ్ళ జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో
నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచును. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనలు యొక్క వేడుకలకు సంబంధించి జ్ఞానం నిమిత్తమై, మంచి మనస్సు నిమిత్తమై, విశ్వాసం నిమిత్తమై దేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్టు చేయుడు. మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమములో నిరీక్షించుచుందుము. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని నీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానములు ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరునికి గొర్రెపిల్ల లోక పాపములను రక్షించు ప్రభువా, మాకు రక్షించుము. సర్వేశ్వరునికి గొర్రెపిల్ల లోక పాపములను రక్షించు ప్రభువా, మాకు రక్షించుము. సర్వేశ్వరునికి గొర్రెపిల్ల లోక పాపములను రక్షించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించని వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీ నాయన ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ రోగమును కలిగిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవితమునకు మమ్ము చేర్చునుగాక. ఆమేన్. దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే
Thank you.
నో సోలో పర్ఫార్మెన్స్. ఒకరు ఇద్దరికి నో పర్మిషన్. 4 అంతకన్నా ఎక్కువ మంది కాదు. ఎందుకంటే ఒకరు పర్మిషన్ ఇస్తే అందరూ వస్తారు. కాబట్టి గ్రూప్ పర్ఫార్మెన్స్ మాత్రమే. కాబట్టి ఎవరైనా సరే మరి కల్చర్ ప్రోగ్రామ్స్ ని నిర్వహించాలనుకున్నారో అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దివ్య ప్రసాదం స్వీకరించేవారు రేపు ఎల్లుండి మీకు పాప్ సంగీతం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దివ్య ప్రసాదం తీసుకునేవారు ముందుగా పేరు ఇవ్వాలి. పాప్ సంగీతం చేస్తేనే దివ్య ప్రసాదం, ప్రార్థన అప్పచెప్తేనే దివ్య ప్రసాదం. ఎలా ఉండాలి, ఏం చేయాలి, పూజా క్రమంలో ఏ విధంగా ఉండాలి, కాబట్టి నేను కూడా తెలియజేస్తాను. దివ్య ప్రసాదం తీసుకునే వారందరూ కూడా తెల్ల బట్టలు కొనుక్కోవాలి. కాబట్టి ముందుగానే సిద్ధపడాలి. మరి దివ్య ప్రసాదం తీసుకునేవారు ఆశీర్వాదం కావచ్చు, మరి విశ్వాసులు, మరి విచారణి కావచ్చు, గ్రామాన్ని కావచ్చు, ఎవరైతే ఉన్నారో ముందుగానే సిద్ధపడవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఈ దివ్య పూజనంతరం పాదగారికి చిన్న సన్మానం ఉంది. మరి ఈ రోజు కొన్ని 5 పాదాలు మొదటి వచ్చి పాదగారిని సన్మానించవలసిందిగా కోరుతున్నారు. వారి కుమారి సాక్ష్యం చెప్తారని ఆశపడుతున్నారు. మరి ఎడవలసిన కుమారి వారు ఉంటే రావాల్సిందిగా కోరుతున్నారు. సమయం తక్కువగా ఉంది. మరి మీరు క్లుప్తంగా చెప్పాలన్నా సన్మానం తర్వాత నేను కూడా గట్టిగా ప్రార్థన
విశ్వాసం ఉందో అక్కడే అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం లేని చోట అద్భుతాలు జరగవు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. నేను ఫాదర్ గారు చెప్పారు, పోయిన నెల 2వ శనివారానికి వచ్చి ప్రార్థన చేసుకుని పోయారు. ఆయనకి తన యొక్క దేవాలయాన్ని 2 కోట్ల రూపాయలతో చర్చ్ కడుతున్నారు. పెద్ద చర్చ్. మరి ఆ చర్చ్ మొత్తానికి ఒక ఆయనే ఫ్లోరింగ్ టైల్స్ మొత్తం ఇవ్వడానికి మరి అంగీకరించారు. మరి అలాగే నిన్న దినాన ఒక ఆయన చెప్పాడు, ఈరోజు దేవుడికి సమర్పించుకున్నాం. దేవుడి పూజ మరి ప్రత్యేకంగా సమర్పించిన తర్వాత కుటుంబం కోసం ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఒక 3 నెలల కిందట ఒక అన్యురాలు క్రైస్తవ మతం పుచ్చుకుంది. ఆ పేరు జ్యోతి. గర్భం లేదని చెప్పేసి చాలా బాధపడుతుంది. కదమ్మా ప్రార్థన చేయండి. భార్య భర్త ఇద్దరు వచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత ఒక వారం కింద వచ్చి ఫాదర్ మీరు ప్రార్థన చేశారు, మీరు నా కోరిక నెరవేర్చి గర్భఫలాన్ని ఆశీర్వదించారని చెప్పేసి రామ్ కూడా సాక్షి చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఇది ఒక పుణ్యక్షేత్రం. మరి ప్రత్యేకంగా అఫీషియల్గా మరి పరిగణించి ఉన్నారు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా నెరవేరుతాయి. మనకి చర్చిలో రిలీక్స్ ఉన్నాయి. రిలీక్స్ పునీతుల యొక్క వాడిన వస్తువు యొక్క ఆ యొక్క అస్థికలు కావచ్చు, లేకపోతే పవిత్ర వస్తువులు కావచ్చు ఉన్నాయి. సెంట్ అల్ఫోన్సో గారిది, పునీత అంతోని వారిది, అదేవిధంగా సకల పునీతులు కొంతమంది పునీతుల యొక్క రిలీక్స్ మన యొక్క దేవాలయంలో ఉన్నాయి. కాబట్టి మరి ఎప్పుడు మన కోసం ప్రార్థన చేస్తారు. అదే మరి మంగళవారం పూట నవదిన ప్రాంతంలో ప్రత్యేకంగా ముద్దాడుతున్న 6 రిలీక్స్ని ఆ పవిత్రమైనటువంటి పునీతుల యొక్క అస్థికల్లో లేదంటే వారు వాడిన వస్తువులు ఒక చిన్న పాటి దాన్ని మన విశ్వాసంతో ఉదాహరణలో దేవుడు ప్రార్థన చేస్తుంది. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా నెరవేరుతాయి. తెలంగాణ కాదు, గౌరీపట్నంలో కాదు, కొలతలో కాదు, సాగరమాత కాదు, లేకపోతే ఫ్రాన్స్ కాదు, లూర్దు కాదు, అందరూ కూడా విశ్వాసంతో వెళ్తుంటారు. మరి వసతులు కూడా విశ్వాసంతోనే. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసి తప్పకుండా ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, నెరవేరుస్తారు, మన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తారు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకొని దేవుడికి దగ్గర అవుదాం, దేవుడు వెళ్తాం. చివరి ఆశీర్వాదం కోసం ప్రార్థించుటము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియ మాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములు నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. యొక్క పూజ బలిని బాధ్యత వహించిన ప్రాంతవాసులందరినీ, కుటుంబాలన్నింటినీ కూడా విశ్వాసంతో ముందుకు వచ్చి మీకు కృతజ్ఞతతో తెలియజేస్తున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ రీతిగా మమ్మల్ని భాగస్వాములు చేసిన మీ విచారణకర్తలకు, అదేవిధంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, రేపు నవదిన ప్రార్థన 8వ రోజు, ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నాయి. రేపు ధ్యానాంశము మరియు తల్లి వరప్రసాద మాత, రేపు ఫాదర్ జాన్ విల్సన్ ఫాదర్ గారు, వాసాల విచారణ కథలు మనకు దేవుని పూజ సమర్పించబోతూ ఉన్నారు.
రేపు కొనియాడే కుటుంబాలు కామనగరు, ఎర్రవందన, పెద్ద గార్డెన్స్, చిన్న సావరం, పెద్ద సావరం, విద్యుత్ నగర్ మరియు గూడాలపి, గూడాలసి. డాబా గార్డెన్స్, చిన్న సావరం, పెద్ద సావరం, విద్యుత్ నగర్ మరియు గూడాలపి, గూడాలసి. సన్మానం ఈ రోజు కొన్ని కుటుంబాల వారు అందరికి రావాల్సిన కోరుతున్నాం గ్రామం నుండి. అదేవిధంగా ఈరోజు కొన్ని కుటుంబాల వారు అందరికి వచ్చి పాల్గొని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. చెప్పండి. నేను కెమెరా కొనుక్కోవడానికి నేర్పించాను.